హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు కీర్తనల గ్రంథము 121వ కీర్తన మొదటి 2 వాక్యాలు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు ప్రశ్నించుకుంటున్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్నించుకున్నాక మళ్ళీ దాని జవాబు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆ సహాయం చేసే వ్యక్తి, ఆ దేవుడు ఎటువంటి దేవుడు అంటే భూమిని ఆకాశంను సృజించిన వాడు. మరి అలాంటప్పుడు కొండల తట్టు ఎందుకు కన్నులెత్తుతావు? కొండల తట్టు కన్నులెత్తినప్పుడు జవాబు దొరకదు. సహాయం ఎవరి వలన అవుతుందో ఆయన వైపు కన్నులెత్తి చూడాలి. యెహోవా వలననే నీకు సహాయం దొరుకుతుంది అన్నప్పుడు యెహోవా వైపే నీ కన్నులెత్తాలి. దాసురాలు తన యజమానురాలి తట్టు కన్నులెత్తును, దాసుడు యజమానుని తట్టు కన్నులెత్తును. పనివాడు రాజు వైపు కన్నులెత్తును. ఆ రకంగా సహాయము చేయగలిగే ఆ దేవుని వైపే నీ కన్నులెత్తి చూడాలి. నీకు అక్కడి నుండే సహాయం వస్తుంది. కాబట్టి ఆ సహాయము చేసే ఆ దేవాది దేవుడు, భూమి ఆకాశం సృజించిన యెహోవా వైపే నీ యొక్క కన్నులెత్తాలి. చాలామంది కొండల తట్టు కన్నులెత్తుతున్నారు. కొండల తట్టు కన్నులెత్తొద్దు. కొండలు అంటే సమస్యలకు గుర్తు, కొండలు అంటే ఇబ్బందులకు గుర్తు, కొండలు అంటే అధిగమించలేనేమో అనేటువంటి అవిశ్వాసపు కొండ. రకరకాలైన కొండలు జీవితంలో ఎదురుగా ఉంటాయి. అయితే ఆ కొండల తట్టు నీ కన్నులెత్తొద్దు. నీ కన్నులు సహాయము చేయగలిగిన దేవుని వైపే నీ కన్నులెత్తు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కొండల తట్టు చూడొద్దు, కానీ కొండను ఆజ్ఞాపించే శక్తినిచ్చే దేవుని వైపు చూడాలి. కొండను తొలగింపజేసే శక్తినిచ్చే దేవుని వైపు చూడాలి. కొండను ఎదురాడి పోరాడే శక్తినిచ్చే యేసు వైపు నువ్వు చూడాలి. కొండల తట్టు కాదు, యేసు వైపు చూడు. కొండలను ఎలా పెకిలించి వేయాలనో, కొండలను ఎలా సముద్రంలో పడేయాలనో, కొండలను సహితము ఢీ కొట్టే విధమైనటువంటి పోరాటం ఎలా చేయాలనో యేసుక్రీస్తు వారు నేర్పిస్తారు. ఆయన మాదిరి చూపి వెళ్ళిన దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొండల తట్టు కన్నులెత్తొద్దు. కొండల వైపు నీవు చూసినట్లయితే మరింతగా నువ్వు దిగజారిపోతావు, మరింతగా కృంగిపోతావు, మరింతగా అవిశ్వాసంలోకి పడిపోతావు. కాబట్టి కొండలను కాదు నువ్వు చూడాల్సింది, యేసును చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆయన సహాయం ఎటువంటిదంటే ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను తొట్టి లేకుండా చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను ప్రతి విషయంలో ఆయన నిన్ను కాపాడువాడుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని సంగమ, కొండల తట్టు చూడొద్దు, కొండల తట్టు చూడొద్దు, సమస్యల తట్టు చూడొద్దు. సమస్యలు గొప్పవి కానే కావు. నీ దేవుడు గొప్పవాడు. పలుకు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నా జీవితంలో ఒక కొండను నిలబెట్టినాడు అంటే ఆ కొండని ఎక్కింపగల శక్తిమంతుడు, ఆ కొండను తొలగింపగల శక్తిమంతుడు, ఆ కొండను
నా ఎదురుగా నుండి లేకుండా చేయగలిగిన శక్తిమంతుడు, అది నా ద్వారానే చేయించగల శక్తిమంతుడని నువ్వు ప్రార్థన చేసుకో, అడుగు, పొందుకో. కాబట్టి ప్రియ దేవుని సంగమా, చాలామంది కొండల తట్టు చూసి దిగజారిపోయి, బాధలలో పడిపోయి, దుఃఖంలో పడిపోయి, విశ్వాసంలో తొలగిపోయి భ్రష్టు పట్టిపోతూ ఉన్నారు. సమస్య ఎవరికి లేవు అలాంటి సమస్యలు అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఎవరికి లేకుండా నీకు అనుమతించబడినాయా? నువ్వు అనేక మందికి మాదిరిగా ఉండాలి, అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలి, అనేక మందిని పైకి తీసుకొచ్చే విధమైనటువంటి రీతిలో నువ్వు శక్తి పొందుకోవాలి. ప్రియ దేవుని సంగమా, వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకో. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు బలపరచబడు. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నా దేవుడు నాతో ఉన్న సజీవుడని గుర్తుపెట్టుకో. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మీరు ఆయన చేతుల వైపు చూడండి, ఆయన ఇచ్చే సహాయం వైపు చూడండి. ఆయనది నీ పట్ల చేసే సహాయం చూడు, అది మనుషులు ఎవ్వరూ చేయలేని సహాయం. అటువంటి గొప్ప సహాయము చేసే గొప్ప సహాయకర్త నీతో ఉన్నాడు. ఆయనకే మహిమ. వాక్యం విన్న మీరు వాక్యాన్ని విడిచిపెట్టక వాక్యానుసారంగా బ్రతుకుతూ, సమస్యలు వచ్చిన వెంటనే ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్దామని ముందే మనసులో ఆలోచించేయద్దు. ఏ సమస్య, ఏ కొరత వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తే అడిగితే ఇస్తారా అని అడగొద్దు, ఆలోచించొద్దు అట్లాగా. ఇదిగో సమస్య వచ్చిందా, ప్రభు పాదాల మీద పడవు, ప్రభు పాదాల దగ్గర గడుపు, ప్రభు పాదాల దగ్గర ఉండు. నీకు ఆ కొండలో ఆ సమస్య దాని విషయంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆ విధమైనటువంటి రీతిలో విశ్వాసంలో ఎదుగుతూ దేవుని బిడ్డగా రాకకై సిద్ధపడదు గాక. ఆమేన్. దేవుని యొక్క రాకడలో ఎత్తపడుదురు గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని, నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాల్లో ఇచ్చండి, బలపరచండి. విన్న వాక్యములు నాయన అనేక సన్నిధిలో వాక్యానుసారంగా బ్రతుకుతూ నేను సంతోషపరిచే బిడ్డలుగా మార్చమని, అక్కడికై సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.